మైదా ఒక 250 గ్రామ్స్, అలాగే షుగర్ పౌడర్ ఇందులో ఒక 20 గ్రామ్స్ తీసుకోండి, బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూను, బేకింగ్ సోడా ఒక పించ్, సాల్ట్ కొద్దిగా వేసి ఈ పౌడర్స్ అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 20 ml మిల్క్ వేసి కలుపుకోవాలి. చూసారు కదా, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి ఈ డోని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా క్లాత్ వేసి పక్కన కాసేపు నాననివ్వాలి. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక చపాతీ కట్ట తీసుకొని దీనిని బాగా మనం కలుపుకోవాలి. ఎంత బాగా మనం కలిపితే మనం తినే ప్రోడక్ట్ అంత బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా మనం చపాతీలాగా రుద్దుకోవాలి. సో ఇప్పుడు ఒక బాక్స్ లాంటిది తీసుకొని మనం షేప్స్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు మనం అంత చిన్న చిన్నవిగా రుద్దుకోవచ్చు కదా అని. ఒకటే సైజులో ఉండవు, అందుకనే ఇలా చేస్తున్నాను. సో ఈ ఎక్స్ట్రా పిండిని తీసుకొని మళ్ళీ మనం అలా షేప్స్ చేసుకుందాం. సో మధ్యలోకి ఇంకొంచెం తీసి ఆ ఎక్స్ట్రాను కూడా మనం తీసేయాలి. డోనట్స్ అంటే అంతే కదా, ఉద్ది వడలే, కాకపోతే కొంచెం మధ్యలో పెద్దగా ఉంటుంది హోల్. సో రెడీ అయిపోయింది. ఇవి మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. బాగా డీప్ ఫ్రైకి ఆయిల్ ఇప్పుడు హీట్గా ఉండాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం కదా, సో ఫ్రై అయిపోయింది. డోనట్స్ బాగా ఉబ్బుకొని బూరెల్లాగా పొంగాయి కదా, తీసేసుకుందాం. సో టేస్టీ టేస్టీ డోనట్స్ రెడీ. చాలా స్వీట్గా చాలా బాగుంటుంది. అండ్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో ఇది చాక్లెట్ సిరప్లో డిప్ చేశాను. సో మీరు బయట చూసేటువంటి డోనట్స్కి ఇంతకంటే వేరే ఫినిషింగ్ కావాలా? ఇంట్లో తయారు చేసి ఇంట్లో పిల్లలకి పెట్టేయండి. బయట కెఫేలకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఓకే, డీలా? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.